అందరికీ ఈరోజు అయితే మన కాకరకాయ ముక్కలు అయితే ఆరిపోయినాయి అనమాట. ఆరిపోయిన కాకరకాయ ముక్కలకి మొన్న ఫంక్షన్కి వెళ్తే ఇచ్చారు కదా, ఈ డబ్బాలో పోద్దామని అయితే అనుకుంటున్నాను. నేను ఇవన్నీ డబ్బాలో పోసేస్తాను. కాకరకాయలు షుగర్ ఉన్న వాళ్ళు గట్ట కాకరకాయ రసం గట్ట తాగుతారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టుకున్నారు అనుకో, డైలీ ఇంకా ఏదో ఏ కూరలోకైనా బాగానే ఉంటాయి. చక్కగా ఒడియల్లాగా వేపేసుకొని డైలీ తినొచ్చు, అంత కష్టం అనిపించదు. ఇంచక్క జ్యూస్ తాగితే సేదుగా పసరగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే అలాంటి గొడవ ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. ఎన్ని తిన్నా తినేయాలనిపించద్ది అయితేనే చాలా బాగుంటాయి అనమాట. మనమైతే ఇంకోసారి వేపినప్పుడు మీకు చూపెడతాను. ఈ డబ్బాలకు సగానికి కూడా రాలేదు. ఇవి 6 కాయలు పోసాను, సగానికి కూడా రాలేదన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఇంకైతే కూరగాయలు అయితే కోసుకొద్దాము. ఆ పక్కన ఏమున్నాయి ఏంటో చూద్దాం, వెళ్ళి చూసి వంకాయలను కాకరకాయలు ఎన్ని ఉన్నాయో చూసి అవి మల్లెబొగ్గలు ఉంటాయి కదా, అవి కోసుకొద్దాము. సరేనండి, చూద్దాం. హలో అండి, ఇవాళ అయితే మన వంకాయలు ఉన్నాయి కదా, ఈ గుత్తి వంకాయలు అనమాట. ఇవి అయితే కోసి కూర వండుకుందాం. గుత్తి వంకాయలు, చిన్ని వంకాయలు. ఈ ఎండకి ఎదగనెత్తే బాగుంటలేదు, ఈ అందుకనే కోసేస్తున్నాను. పట్ల బాధ ఏం చేసుకుంటారా బాబా? పట్ల బాధ ఏం చేసుకుంటారో పాతే కూర వండుకుంటారు. ఏకరు అయిపోయింది. ఎంత అయిపోయినాయి మన వంకాయలు, ఇవే వచ్చినాయి. ఇప్పుడు కాకరకాయలు కూడా ఉన్నాయి 4, అవి కూడా కోసేద్దాం. నేను పాజిపోయా అమ్మా, అంతం పడిపోయాడు ఇక్కడ. చెట్లు పచ్చిమిరకాయలు కూడా కోస్తున్నాను. పచ్చిమిరకాయలు పండబెట్టుకొని కొద్దిగా పచ్చిమిరకాయలు కూర వండేసాను. నాలుగు పచ్చిమిరకాయలు, 4 కాకరకాయలు, 4 వంకాయలు ఉన్నాయి. గోంగూర ఉంది కొద్దిగా, గోంగూర చూద్దాం రేపు కోస్తాం ఇప్పుడు కోస్తాం అనేది. అందాక మల్లె మొగ్గలు అయితే కోసేద్దాం. చిన్న అల్లం ముక్క, ఉల్లిపాయలు, టమాటా, మసాలా అంటే వంకాయ కూరకు అనమాట. గుత్తి వంకాయ కూర వండుదామని ఇందాక కోసిన కాయలకి కట్ చేస్తున్నాను. మసాలాలో చెక్క ఉంటుంది కదా, ఇదైతే తీసేస్తున్నాను. చింతలు గ్యాస్ నొప్పి అంటుందని ఇంకా అదైతే తీసేసి, ధనియాలు ఇవే ఉంటాయి కదా ఇందులో, ఇది పోసేసి అందులోకి 2 ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. దాంట్లో ఈ టమాటాలో ఉల్లిపాయలు ఇంకా మసాలా కలిపి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట.
ఆయిల్ వేడెక్కేసింది. వంకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇలాగే కట్ చేసిన వంకాయలు ఇందులో వేసేస్తాను. దీంట్లో లైట్గా ఉప్పు వేసుకున్నాం. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం. ఉప్పు వేస్తే కొంచెం వంకాయలు పడుతుంది కదా, అందు గురించి అయితే ఉప్పు వేసాను అనమాట. వంకాయ ముక్కలు పడుతుంది. వంకాయలు మగ్గిపోయినాయి కదా, దాంట్లో అయితే మనం ఆడుకునే పేస్ట్ అయితే వేసేస్తున్నాను. వంకాయలు మగ్గిపోయినాయి కాబట్టి చక్కగా ఈ పేస్ట్ కూడా మగ్గబెట్టేసుకుంటే కొంచెం కారం వేసుకుందాం. దీంట్లో మసాలా వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకుంటే కడుపులో మంట లేకుండా ఉంటుంది అన్నమాట. వేసాను కదా, అందుకని ఇంకా సరిపడగా అయితే కొంచెం వేస్తున్నాను అనమాట. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో ఇంకా గుత్తి వంకాయ కూర అయితే ఇలా వండాను అనమాట. ఇక ముక్కలు కూడా యామిగా మగ్గిపోయి చూడండి, ఉడికిపోయినాయి శుభ్రంగాను. కూర కూడా ఆయిల్ తేలిపోతుంది అనమాట. సరే ఫ్రెండ్స్, ఈ కూర ఎలా ఉందో తిని చూద్దాం మనం అయితేని. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటాం. మా టామ్గడ చూసారు ఎలా పడుకున్నాడో, అరుగు మీద తలకాయ పెట్టుకుని ఏదో తలగడ పడుకున్నట్టు పడుకున్నాడు అనమాట. అదే అండి, ఇంకా మనది అయితే గుత్తి వంకాయ కూర అయిపోయింది కదా. గుత్తి వంకాయ ఫ్రై అయితే భోజనం చేసేస్తాను నేను. బాగుంది, సూపర్ ఉంది, బాగా కుదిరింది అన్నమాట. సూపర్. తేలు చూసారా ఎంత ఉందా? అయ్యి బాబాయ్ పెద్ద తేలు. లాగు బయటకు లాగిట్టు. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఉందో తేలు. శివరోడ్డు గురించి భయం వేసేస్తుంది బాబా. పెద్ద పెద్ద జర్లు వచ్చేస్తున్నాయి. మన 2 రోజులు జర్లు వచ్చేసినాయి, ఇది తేలు వచ్చేసింది. పాములు కూడా వచ్చేస్తున్నాయి. కింద నుంచి ఇటుకమ్మంటే ఎక్కువ వచ్చేస్తుంది. ఏంటి పాకుండా వచ్చేస్తుందని చూసేవాడికి ఇది డ్రై వంట వచ్చేసింది. ఇలాగా ఇటుకమ్మంటాను, ఇటుకలు అమ్మంటే పైకి ఎక్కిచ్చేసింది. కవర్లో పెట్టి కాలేస్తుందండి. కప్పెడితే పూసలు వస్తాయి కదా, సండి పిడతలు పని చేస్తాయి కదా. పెద్దవి కావాలా? చిన్నది ఉంది, కొంచెం పెద్ద అయితే లాగుండి పూసలు. కవర్ ఏంటో అని లాగేస్తాయేమో. టామ్ గడి ఇంటికి తెచ్చాడు చూడండి. దూరంగా ఈ వీడియో అయితే సాయంత్రం మాటలు తీసిన వీడియో అనమాట. ఈవినింగ్ తీసిన ఈ వీడియోకి సపోర్ట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను. బాయ్.